మేడిగడ్డ ప్రాజెక్టులో కుంగిపోయిన 2 పిల్లర్లకు రిపేర్ చేయొచ్చు. రిపేర్ చేసే కాంట్రాక్చువల్ ఆబ్లిగేషన్ కూడా ఆ మేడిగడ్డ కాబట్టి దాన్ని రిపేర్ చేయించవచ్చు అని ఎన్డీఎస్ఏ కూడా చెప్పింది. రిపేర్ చేయిస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా చెప్పిండ్రు. కానీ ఇంతవరకు ఆ రిపేర్ చేయించలేదు. ఈరోజు పేపర్లలో చూస్తే నిన్న ఏదో పార్లమెంట్లో ఒక ప్రశ్న అడిగినని ఆ ప్రశ్న మీద వచ్చిన సమాధానాన్ని పట్టుకొని తాటికాయంత అక్షరాలతో డేంజర్లో అత్యంత డేంజర్లో మేడిగడ్డ బ్యారాజ్ అని చెప్పి అనేక రకాలుగా వార్తలు రాసిండ్రు. వాస్తవానికి ఎన్డీఎస్ఏ చెప్పినట్టుగా ఆ ప్రాజెక్ట్ కనుక రిపేర్ చేసినట్టుంటే ఈరోజు ఈ వార్తకు అవకాశం ఉండేది కాదు. కానీ ఈ వార్తకు ఇట్లా రాసుకోవచ్చు, ఇట్లా రాయడం కోసం వీళ్ళు వెయిట్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే తెలంగాణకు సంబంధించిన ప్రాజెక్టు కేసీఆర్ గారు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్మించిన ప్రాజెక్ట్ కాబట్టి దీని మీద ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ బురద జల్లాలి, ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ బద్నాం చేయాలనే ఉద్దేశంతో దానికి రిపేర్లు చేస్తలేరు. మనతో సాగునీటి రంగ నిపుణులు శ్రీధర్ దేశపాండే గారు కాళేశ్వరం ప్రాజెక్టు కాన్సెప్చువల్ స్టేజ్ నుంచి జాతికి అంకితం చేసే స్టేజ్ వరకు కూడా ఆ ప్రాజెక్టుతో చాలా దగ్గరగా పనిచేసిండ్రు. శ్రీధర్ దేశపాండే గారు నమస్కారం. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డని రిపేర్ చేయవచ్చు, రిపేర్ చేయాలి అని చెప్పేసి ఎన్డీఎస్ఏ చెప్పింది. కాంట్రాక్ట్ సంస్థ కూడా మేము రిపేర్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని కూడా చెప్పింది. కానీ ఇంతవరకు దానికి రిపేర్లు చేయడం లేదు. ఎందుకు దానికి రిపేర్లు చేయడం లేదు? దానికి రిపేర్లు చేయకపోవడం వల్ల ఈరోజు ఈ రకమైన రిపోర్ట్లు మనం కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రశ్నకు సమాధానం ఇవ్వడం కానివ్వండి, లేదా దాన్ని బేస్ చేసుకొని ఆంధ్ర పత్రికలు కాళేశ్వరం మీద విషం చిమ్మడం కానీ చేస్తున్నాయి. రిపేర్ చేయకపోవడం అనేది నిజంగా దురదృష్టకరమైన విషయం. ఇది ఎన్డీఎస్ఏ తన తుది నివేదికలో ఈ బ్లాక్ 7ని మొత్తంగా పునరుద్ధరించమని, అవసరమైతే బ్లాక్ 7ని టోటల్గా రిమూవ్ చేసి కొత్త బ్లాక్ నిర్మించమని చెప్పి, లేదంటే ఇప్పుడు కుంగిపోయిన 3-4 పిల్లర్స్ని మాత్రమే రెస్టోర్ చేయగలిగే పరిస్థితి ఉంటే రెస్టోర్ చేయండి, ఏది సూటబుల్గా ఉంటే, ఏది ఆ బ్యారేజ్ పునరుద్ధరణకు అవసరమైతే ఆ పనులు చేయమని చెప్పి చెప్పింది. దాంతోపాటు బ్యారేజ్లో ఇతర పిల్లర్లో కూడా ఇటువంటి ఏమైనా స్ట్రక్చరల్ డిస్టెన్స్ ఉండే అవకాశం ఉంది కాబట్టి ఆల్ అలాంగ్ ద బ్యారేజ్ మీరు సర్వే చేసి దానికి సంబంధించిన అటువంటి పరిస్థితి ఏమైనా ఉంటే చూడండి, ఏమైనా అటువంటి కనిపెడితే కనుక వాటి కూడా రెక్టిఫై చేయండి అని చెప్పి వాళ్ళు చెప్పారు. అయితే 2.5 సంవత్సరాలు గడిచిపోయి 2 నెలలు గడిచిపోయినా కూడా ఇంకా ఆ సర్వేకి సంబంధించి నిపుణుల చేత సర్వేకి సంబంధించిన పనులేమీ మొదలైనట్టు లేవు. కాకపోతే ఈ మధ్య మనకు వార్తలు వస్తున్నాయి ఏంటంటే సర్వే సంస్థలను నియమించారు. ఆ నియమించిన సంస్థలు ఇప్పుడు సర్వే మొదలుపెట్టినట్టుగా మనకు కొంత సమాచారం వస్తుంది. కానీ ఆ సర్వే ఎప్పుడు పూర్తి కావాలి, ఎప్పుడు వాళ్ళు డిజైన్లు పూర్తి చేయాలి, ఆ డిజైన్ల ప్రకారం ఎప్పుడు మన ఇంజనీర్లు ఆ ఇక్కడ ఏమైందంటే ఈ రిపేర్లు చేయకపోతేనే రాజకీయంగా వీళ్లకు రిపేర్లు చేయకపోతేనే రాజకీయంగా కాంగ్రెస్ పార్టీకి కానీ లేదా తెలంగాణ వ్యతిరేక శక్తులకు కానీ తెలంగాణ వ్యతిరేక మీడియాకు కానీ ఒక అవకాశం దొరుకుతుంది. ఆ ప్రాజెక్టు గురించి పదే పదే జనాలకు గుర్తు చేయడం, ఆ ప్రాజెక్టు గురించి కాంగ్రెస్ నాయకులు బారాసా నాయకుల మీద విమర్శలు చేసే అవకాశం కల్పించడం, వీటన్నిటి ఛాన్స్ వస్తుంది. ఒకసారి రిపేర్ జరిగిపోతే కాళేశ్వరం కూలింది అని వీళ్ళు చేస్తున్న దుష్ప్రచారం పక్కకి వెళ్ళిపోతుంది. ఒకవేళ దాన్ని రిపేర్ చేస్తే ఇట్లాంటి వార్తలు రాసుకునే అవకాశం ఉండదు. కాళేశ్వరం ప్రాజెక్టు అద్భుతంగా పనిచేస్తుందని చెప్పుకోవాల్సి వస్తుంది. అద్భుతంగా పనిచేస్తున్నట్టు ప్రజలకు కూడా స్పష్టంగా తెలిసిపోతుంది. ఏదో కూలిపోయిందన్న కాళేశ్వరం కూలిపోలేదు, అద్భుతంగా ఉంది, వీళ్ళు ఇన్ని రోజులు చెప్పినవన్నీ అబద్ధాలు, సత్యదూరమైన మాటలు అని ప్రజలు కూడా తెలుసుకునే అవకాశం వస్తుంది. కాబట్టి వాళ్ళు దాన్ని రిపేర్ చేస్తలేరు. రిపేర్ చేసే అవకాశం ఉన్నా కావాలని డిలే చేస్తున్నారు. ఇదొక రాజకీయ అంశం దీంట్లో ఇమిడి ఉన్నది. దానికి మించిన అంశం ఒకటి, మీరు ఇప్పటికి కూడా అర్ధర్ కాటన్ బ్యారేజ్కి సంబంధించిన వికీపీడియా పేజీ కనుక మీరు చూస్తే ఆ వికీపీడియా పేజీలో చాలా స్పష్టంగా రాసుకున్న విషయం ఏంటంటే, మేడిగడ్డ బ్యారేజ్ కట్టిన తర్వాత, అంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టిన తర్వాత ధవళేశ్వరం బ్యారేజ్కి నీళ్లు రావడం తగ్గిపోయింది అనే అంశాన్ని వాళ్ళు స్పష్టంగా రాసుకున్నారు. దాంట్లో ఇప్పటికి కూడా ఉంది. మీరు కావాలనుకుంటే వికీపీడియా అర్ధర్ కాటన్ బ్యారేజ్ మీరు కొడితే వికీపీడియాలో ఈ అంశాలు, ఈ మాట కనిపిస్తుంది మీకు. అంటే దీంట్లో స్పష్టంగా మేడిగడ్డ బ్యారేజ్ కట్టిన తర్వాత వాళ్ళకి నీళ్లు రావడం తగ్గిపోయిందనే సంగతి వాళ్లే రాసుకున్నారు, వాళ్ళు గుర్తు చేసుకున్నారు.
కాబట్టి వాళ్ళకి ఇప్పుడు పోలవరం బ్యారేజ్ పూర్తయ్యేదాకా అంటే వాళ్ళకి స్టోరేజ్ లేదు, ఇప్పుడు స్టోరేజ్ లేదు కాబట్టి ఇక్కడ నుంచి మన తెలంగాణ నుంచి వచ్చే ప్రవాహాలే వాళ్ళకి దిక్కు. కాబట్టి పోలవరం బ్యారేజ్ పూర్తయ్యేదాకా వాళ్ళు రిపేర్లు చేసే అవకాశం మనకు కనబడతలేదు. పోలవరం ప్రాజెక్టు పాటు వాళ్ళ సాగునీటి అంశాలు, సాగునీటి అవసరాలు కూడా దీంట్లో ఇమిడి ఉన్నాయని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. పోలవరం ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుంది అనేది ఎవరు చెప్పలేని విషయం. ఎందుకంటే దాదాపు నేను కొన్ని సంవత్సరాలుగా మనం వింటున్నాం పోలవరం ప్రాజెక్టు పూర్తయిపోతుంది, పోలవరం ప్రాజెక్టు పూర్తయిపోతుంది అని. మనకు కనబడతలేదు పోలవరం ప్రాజెక్టు పూర్తయిపోతుందని. కానీ ఆ పోలవరం ప్రాజెక్టు ఎప్పటికీ పూర్తయ్యేది. పోలవరం ప్రాజెక్టు పూర్తయిన తర్వాత వాళ్ళు ఈ రకంగా మన మీద విమర్శ చేయడం, ఈ రకంగా దీన్ని రిపేర్ చేయకుండా ఆపిపెట్టడం చేస్తారనేది చాలా విచిత్రంగా అనిపిస్తుంది. ఒకటి స్పష్టంగా, ఒకటి మీరు చాలా క్లోజ్గా ఉన్నారు, క్లోజ్గా పనిచేశారు అక్కడ. ఎందుకు ఈ మేడిగడ్డ ప్రాజెక్టుని పండబెట్టడం వల్ల, మేడిగడ్డ ప్రాజెక్ట్కి రిపేర్ చేయకపోవడం వల్ల ఏ రకంగా ప్రాజెక్టులోని ఇతర రిజర్వాయర్లకు కానివ్వండి, ఇతర బ్యారేజ్లకు కానివ్వండి నష్టం, తెలంగాణ రైతులకు ఏ రకంగా నష్టం జరుగుతుందంటారు? అది తప్పనిసరిగా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుంది. గత 2 సంవత్సరాల నుంచి మనకు భారీగా వర్షాలు కురుస్తున్న కారణంగా మనకు ఆ వెలితి మనకు అర్థం కాలేదు. కానీ ఈ సంవత్సరం రబీ సీజన్లో మనకు లాస్ట్ 3-4 తడులకు ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడే అవకాశం కనబడుతున్నది. ఒకవేళ కనుక వర్షాభావ పరిస్థితులు కనుక ఏర్పడి ఉంటే ఇవాళ రైతాంగం చాలా అవస్థలు పడే అవకాశం ఉండేది, అవస్థలు పడేవాళ్ళు. ఇప్పుడు మనకు అర్థమవుతుంది రబీ సీజన్లో ఇంకో నెల తర్వాత ఫిబ్రవరి నెలలో, మార్చి నెలలో మనకు ఈ రబీ కాప్కి కావాల్సినటువంటి 3-4 చివరి తడులకి నీటి ఇబ్బంది తప్పనిసరిగా ఏర్పడబోయే ప్రమాదం కనబడుతున్నది. మనకు ఎల్లంపల్లిలో నీళ్లు లేవు, నీళ్లు ఉన్నాయి కానీ అవి సరిపడేంత నీళ్లు లేవు. అట్లనే మిడిమానేరు కూడా నీళ్లు లేవు. ఈ 2 సోర్సెస్ ద్వారానే మనకు ఎస్ఆర్ఎస్పి కానీ లేదా ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2 కానీ మనకు ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఆ వాటికి స్థిరీకరణకు లేదా రబీ పంటకి చివరి 4 తడులకు నీళ్ళు ఇవ్వడానికి తప్పనిసరిగా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడే అవకాశం కనబడుతున్నది. ఇక రాబోయే సంవత్సరాలు కనుక మనకు వర్షాభావ పరిస్థితి ఏర్పడితే చాలా కష్టం ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే మనకు ప్రవాహాలన్నీ కూడా దిగువ గోదావరిలో, అంటే కాళేశ్వరం ప్రాజెక్టు ఏదైతే ప్రణాళిక కలిసిన తర్వాత మాత్రమే మనకు గోదావరిలో ప్రవాహాలు ఉంటాయి. కాబట్టి ఆ ప్రవాహాలను మనకు ఎత్తిపోసుకోలేకపోయి ఎస్ఆర్ఎస్పి ఆయకట్టు కానీ, నిజాం సాగర్ ఆయకట్టు కానీ, లేదా లింక్ 4లో అంటే రంగనాయక సాగరు, అన్నపూర్ణ, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ కింద ఉన్న ఈ కాళేశ్వరం ఆయకట్టు కూడా దెబ్బతినే అవకాశం ఉంది. చెరువులు నింపే పరిస్థితి రాకుండా పోతుంది, చెక్ డ్యామ్లు నింపే పరిస్థితి రాకుండా పోతుంది. కాబట్టి వాటి కింద మనం ఆయకట్టు స్థిరీకరించలేము. తర్వాత ఎస్ఆర్ఎస్పి ఆయకట్టు స్థిరీకరించడం అనేది సాధ్యం కాదు. ఇబ్బందికరమైన పరిస్థితి తప్పనిసరిగా భవిష్యత్తులో రాబోతున్నది. గత 2 సంవత్సరాలుగా వర్షాభావం పరిస్థితి లేదు కాబట్టి, వర్షాలు బాగా పడినాయి కాబట్టి మనకి పరిస్థితి అనుభవంలోకి రాలేదు. కానీ ఈ పరిస్థితి ఎప్పుడు ఉండే అవకాశం లేదు. కాబట్టి వర్షాభావ పరిస్థితి వస్తే కాలుష్యం యొక్క అవసరం తప్పనిసరిగా అనుభవంలోకి వస్తుంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులు, ఎమ్మెల్యేలు ఎక్కడ పడితే అక్కడ, ఏ సమావేశంలో అయితే ఆ సమావేశంలో కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయింది, అది కాళేశ్వరం కాదు కూలేశ్వరం అని చెప్తా వస్తున్నారు. అయితే ఆసక్తికరంగా ఏంటంటే పార్లమెంట్లో నిన్న టీడీపీ ఎంపీలు అడిగిన ప్రశ్నకు సమాధానం వచ్చినట్లుగానే నిన్న ఆర్థిక సర్వే కూడా పార్లమెంట్లో ప్రవేశపెట్టిండ్రు. ఆర్థిక సర్వేలో పార్లమెంట్లో ప్రవేశపెట్టినప్పుడు ఆర్థిక సర్వేలోనే కేంద్ర ప్రభుత్వం చెప్పింది, కాళేశ్వరం, మిషన్ కాకతీయ వంటి కార్యక్రమాలు తెలంగాణ ప్రభుత్వం తీసుకోవడం వల్ల 2014లో 1,31,00,000 ఎకరాల్లో విస్తీర్ణం ఉన్నటువంటి సాగు విస్తీర్ణం ఉంటే 2023 వచ్చేసరికి అది 2.20 కోట్ల ఎకరాలకు చేరింది అని చెప్పేసి ఒక ఆర్థిక సర్వేలోనే చెప్పిండ్రు. ఒక పక్క ముఖ్యమంత్రి కానివ్వండి, వాళ్ళ మంత్రివర్గంలో ఉన్న ఇతర మంత్రులు ఎవరైనా కూడా కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక్క రూపాయి కూడా ఉపయోగం జరగలేదు, ఒక్క అడిషనల్ ఎకరం కూడా సాగులోకి రాలేదు. ఇదంతా ఇప్పుడు పెరిగిన సాగు విస్తీర్ణం కానివ్వండి, లేకపోతే పెరిగిన పంట ఉత్పత్తి కానివ్వండి, ఇవన్నీ కూడా సహజంగానే జరిగినాయి అన్నట్టుగా మంత్రులు చెప్తున్నారు.